నేను నీ వెనకే ఉన్నాను. వీడియో ఎండింగ్లో గుడ్ న్యూస్ చెప్తాను. 3:17కి తన ఫోన్లో తనకి ఏం కనిపించింది మాటలోనే తెలుసుకుందాం. నేనైతే ఇక్కడ చేపల పులుసు చేస్తున్నాను. అలా మన సబ్స్క్రైబర్ స్టోరీ కూడా చెప్తాను. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా స్టోరీ అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అక్క, నా పేరు రవి. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో నైట్ షిఫ్ట్ చేస్తాను. ఒకరోజు రాత్రి 2 గంటలకి పని అయిపోయింది. చాలా లేట్ అయింది అనుకున్నాను. బైక్ పై ఇంటికి బయలుదేరుతున్నాను. మా గ్రామానికి వెళ్లే దారిలో ఒక పాత శ్మశానం దాటాలి. రోడ్డుపై రాత్రి ఎవరు ఎక్కువగా తిరగకూడదు అంటున్నారు. నేను బైక్ పై డ్రైవ్ చేస్తూ వస్తున్నాను. సడన్ గా బైక్ ఇంజిన్ ఆగిపోయింది. పెట్రోల్ కూడా ఫుల్ గా ఉంది. మరి ఎందుకు ఆగిపోయింది అని ఆలోచిస్తున్నాను. ఎన్నిసార్లు బైక్ స్టార్ట్ చేస్తున్నా స్టార్ట్ అవ్వడం లేదు. కరెక్ట్గా అప్పుడే వెనక నుండి ఒక మహిళ ఏడుపు వినిపించింది. ఫస్ట్ గాలి శబ్దమేమో అనుకున్నాను, కానీ ఆ ఏడుపులు మెల్లమెల్లగా నా దగ్గరికి వస్తున్నాయి. నేను ధైర్యం చేసి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను, కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ ఆ ఏడుపు శబ్దం మాత్రం వినిపిస్తుంది. భయంతో మళ్ళీ బైక్ స్టార్ట్ చేశాను. ఈసారి ఒక్కసారిగా బైక్ స్టార్ట్ అయింది. నేను అక్కడి నుండి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఊపిరి పీల్చుకున్నాను. ఫోన్ చూసేసరికి టైం 3:17 అయ్యింది. ఆ రాత్రి జరిగిన విషయం గురించి నేను పెద్దగా ఆలోచించలేదు, కానీ కొంచెం భయంగానే ఉంది. మరుసటి రోజు నేను ఉదయాన్నే ఫోన్లో ఒక విచిత్రమైన విషయం కనిపించింది. గ్యాలరీలో ఒక కొత్త వీడియో కనిపించింది. వీడియోని నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడూ రికార్డ్ చేయలేదు. మరి ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నాను. ఆ వీడియో ఓపెన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏదైతే అయిందని వీడియో ఓపెన్ చేసి చూశాను. నేను ఆ వీడియో చూసినంటే నా కాళ్ళు చేతులు షేక్ అయ్యాయి. వీడియోలో భయంకరమైన సంఘటన కనిపించింది. ఎప్పుడూ అలాంటి వీడియో చూడలేదు. అసలు ఏంటి ఆ వీడియో? పార్ట్ 2లో చూద్దాం. ఆగండి, వీడియో అయిపోయిందని తీసేయకండి. ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో ఒకసారి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ని చూడండి. నేను అయితే ఇక్కడ చేపల పులుసు చేశాను. అనుకోవచ్చు, ఏంటి తిను కుకింగ్ చేస్తూ ఏదో చెప్తుంది అనుకుంటున్నారా? ఇదే మన కంటెంట్. నేను ఇక్కడ కుకింగ్ చేస్తూ సబ్స్క్రైబర్ స్టోరీస్ చెప్తాను. మీరు కూడా ఇలాంటి స్టోరీస్ షేర్ చేయాలి అనుకుంటున్నారా? అయితే నా మెయిల్ లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలోనైనా మీరు షేర్ చేయొచ్చు స్టోరీని. మన ఛానల్లో మీకు 2 బెనిఫిట్స్. అవేంటి? 1, మన ఛానల్లో చూసి కుకింగ్ కూడా నేర్చుకోవచ్చు. 2, స్టోరీస్ కూడా వినొచ్చు. ఫస్ట్లో చెప్పినట్టు నేను అదేదో విషయం చెప్తానని ఏంటో వినేయండి. ఫాస్ట్గా మన ఛానల్ని 1000 సబ్స్క్రైబర్స్ చేస్తే మీకు గుడ్ న్యూస్ చెప్తాను. గుడ్ న్యూస్ కావాలా? అయితే ఫాస్ట్గా 1000 సబ్స్క్రైబర్స్ చేసేయండి. నేను కూడా ఫాస్ట్గా గుడ్ న్యూస్ చెప్తాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా చూడండి. ఏంటి లాస్ట్లో సొల్లు మొత్తం చెప్తుంది అనుకుంటున్నారా? మన సబ్స్క్రైబర్ సగం స్టోరీ షేర్ చేశారు, అందుకే మీకు కూడా సగం స్టోరీ చెప్తున్నాను. పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్. లోపు మన ఛానల్ సబ్స్క్రైబ్.